ఏమనుందో అదల్లా నాకు చిన్నప్పుడు కథ గుర్తొస్తుంది. మా సార్ స్కూల్లో అయిపోయింది అన్నట్టు. ఇది ఒకసారి ఏం చేస్తాడంటే స్కూల్లో పిల్లలకోటి పరీక్ష పెడతాడు అన్నట్టు. ఏం పెడతాడంటే అరే ఆవు మేత మేస్తున్నట్టు ఫోటో తీరా అంటాడు అన్నట్టు. ఆవు మేత 2 ఫోటోలు కావాలి. ఆవు మేత తింటున్నట్టు ఫోటో తీరా అంటారు అన్నట్టు. ఆ పిల్లాడు ఏంటంటే సార్ దగ్గరికి పోతాడు. స్టేజ్ దగ్గరికి పోయి చాక్ పీస్ తీసారంటాడు. ఇట్లా పట్టి అంటాడు అంతే. ఏదో గీసాడు అవో సార్ ఆవు అంటాడు. కనబడతలేదంటే అవో సార్ మేత అంటాడు అన్నట్టు. అరే మేత ఆవు 2 కనబడతలే వేస్తారంటే సార్ ఆవు మేత తిన్నాక మేత కనబడుతుందా సార్ అన్నాడు. మరి ఆవేదా అంటాడు. మేత తిన్నాక ఆవేద కూడా ఆవు కూడా దిగింది సార్ అంటే మేత లేదు ఆవు లేదు. నిన్న సార్లు పెట్టిన ఏం లేదు. 3 గంటలాడు అంత మీ భోజనాలు ఏర్పాటు చేసే అందరు చాలా మంది వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని సార్ 2 గంటల సినిమా పడితే టైంపాస్ నవ్వుకుందామని అది ఇట్లా సిగ్గులో అర్థం కాదు. ఏంటన్నా ఆ కామెంట్స్ వస్తాయి కింద బండ బూతులు తింటారు. తిట్టకుండా అందుకే మధ్యలో స్లిప్ పంపిరు. నీది ఎవ్వరు చూస్తలేడు ఆయన బంద్ చేయడం తొందరగా బంద్ చేసి పీకింది అప్ప. అందుకే మీకు క్వశ్చన్స్ పెట్టి వేయాలి మెసేజ్ వచ్చిందని ఇలా మరి ఎవరన్నా రోజు పెడతా బెస్ట్మెంట్గా అన్నాడు. రోజు పెడతా ఇవాళ ఒక్కరోజు అయిపోయిందా? రోజు పెడతా మీకు ప్రశ్నలకు సమాధానం చెప్తావు అన్నీ చెప్తాను. మరి అడిగే మెసేజ్ రాలే సార్ లేచిండో ఎవరు వస్తాయి కొంచెం మెసేజ్ వస్తుంది. ఏం లేదు అలా గంట సేపటి దానిక నేను ఇట్లా పెట్టుకుని అందరిట్లో పెట్టుకుని ఏం చూపడతాడు అని ఏం లేదు. చూడు అని ఏం లేదు అలా. మళ్ళీ మొన్న చెప్పిందే గదే చెప్పిండు. కొత్త దాంతో ఏం లేదు అలా. నవ్వుంటారు జనం అంతా. అంతా పెద్ద డ్రామానా ఇది. మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం గతమైపోయింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ డిప్రెషన్ నాడు ఏదో ఉన్నది. ఆయన ఫేస్ చూస్తాడో భయం ఉన్నది. ఏదో భయపడుతుండు. ఎందుకు భయపడుతుండు కేసీఆర్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే బిడ్డ లిక్కర్ కేసు. ఏం లేదు లిక్కర్ కేసే. బిడ్డ వచ్చి లొల్లు పెడుతున్నది. రోజుకోళ్ళు ఫోన్ చేస్తున్నారు. లిక్కర్ కేసు అట. అందరు పని అయిపోయింది. ఏ ఎంక్వైరీస్ కూడా నా పేరు వెళ్ళింది. నా పరిస్థితి ఏంది? సిబిఐలు ఎప్పుడు వస్తారో సిబిఐ ఎంక్వైరీ అంటారు అనగానే ఆయన చేసిన అంతకుముందు ఒక 2 నెలల క్రితము 30th August 2022లో 51 జీవో ఇష్యూ చేసిండు. ఏంటంటే సిబిఐ రానియారటినే పాపం హాయి తెలియదు. ఇక్కడ రానియా కూడా కేసు బుక్ అయింది ఎక్కడనే ఢిల్లీలో బుక్ అయ్యి వాళ్ళచుకుంటారా? నువ్వు ఇక్కడ సిబిఐ రానియకుంటే కేసు బుక్ అయింది ఎక్కడ ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో ఎంక్వైరీ జరుగుతుంది. ఢిల్లీ సిబిఐలో ఉంటారా? పమత్తులు అది తీసి మనిషి జేబులో పెట్టుకుంటుంది దాన్ని ఆ జీవోను. తర్వాత ఎవరో చెప్పారు అంతే మనిషి అదే ఇక్కడ రాకుంటే ఇట్లా ఇక్కడ అనేకుంటే ఏమవుతుంది? ఈ కేసు ఢిల్లీ సిబిఐలో ఎప్పుడైనా వచ్చి పట్టుకపోవచ్చు అని చెప్పేసి దాన్ని మనిషి జేబులో పెట్టుకుంటే మళ్ళీ మొన్న కోట్ల పెట్టేదానికి కూడా ఇంకో ఈయన ప్రజాస్వామ్యం అంటాడు. అది కూడా చెప్తా ఇక. కాబట్టి ఏం చేసిండు అంటే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి పెద్ద డ్రామా తయారు చేసిండు. ఇక ఈ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలో కూర్చుండే. మన 10 రోజులు ఏం పీకుడిపల్లి ఆడ కూర్చుండే. మొత్తం కూర్చొని వాళ్ళని అంతా పిలుచుకున్నాడు. పెద్ద స్క్రిప్ట్ తయారు చేసిండు. ఇది అంత కారణం ఏంటంటే బిడ్డను లిక్కర్ కేసు నుంచి కాపాడాలి. ఎప్పుడైనా ఎంక్వైరీ జరగచ్చు. చాలా సీరియస్ వస్తున్నది. విచారణ వేగవంతమైంది. అందరూ బిడ్డ పేరు చెప్పారు. ఎప్పుడైనా ఏ సమయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. నేను దేశ స్థాయి నాయకుడు అంటే ఎవరు నమ్మలేడు. అంత రైతు ఉద్యమం వంటి ఇంకేదో ఉద్యమం వంటి అన్నంటి నన్ను ఎవరు అడుచుకుంటాడు ఎవరు నమ్మలేరు. పొట్టుబొట్టు పైసలు ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఆ ఇచ్చినోడు పైసలు తీసుకుని ఎవరు దేక్తలేడు మళ్ళా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి. ఇక అని ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. ఢిల్లీ కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిండు. నిన్న ఈ ఫామ్ హౌస్లో డ్రామా అంతా స్క్రిప్ట్ అంతా రాసిండు. రాసిలాక 10 రోజులు కష్టపడి రాసిండు.
నటులు ఎవరు, నటి చాలా లొకేషన్ల ఆర్టిస్టులు ఎవరు అన్ని రాసిండు. హైదరాబాద్ దిగిన సారు. హైదరాబాద్ దిగిన వెంటనే ప్రగతి భవన్ గౌరవారు, సిఎస్ వేయండు. ఆదరబాదరగా హెలికాప్టర్ ఫ్లైట్ దిగిండు. దిగిన వెంటనే సిఎస్ పిలిపించుకున్నాడు, డీజీపీని పిలిపించుకున్నాడు. ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి సిపిని పిలిపించుకున్నాడికి పిలిపించుకొని ఈ స్క్రిప్ట్ మొత్తం చదివించింది. ఇది జరుగుతుంది, ఇది లొకేషన్ ఇట్లా వేయాలి, అట్లా వేయాలి, డ్రామా ఇట్లా వేయాలి, ఇది చేస్తేనే మనం బయటపడతాం, లేకుంటే నా బిడ్డ అవుట్, ఎక్కడ అనుమానం రావద్దని చెప్పి వాళ్ళకి అన్ని చెప్పించాడు. చెప్పించి ఫామ్ హౌస్ అంతా మొత్తం ఫిక్స్ చేసాడు, ఏ టైంకి పోవాలి, ఏ టైంకి ఏం చేయాలని చెప్పి. ఇది నేను చెప్పింది కాదన్న, ఈ టైమ్స్ అన్ని కోట్ల ఆయన సబ్మిట్ చేసింది. అవన్నీ కూడా అక్టోబర్ 26 నాడు ముహూర్తం ఫైనల్ అయిపోయింది. ఇది కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ 26 రోజు ఇది జరిగింది. ఫామ్ హౌస్ ఆ రోజు మీరు ఎంజాయ్ చేశారు, ఆయనకడ పోయి మీరు ఎంజాయ్ చేశారు బ్రేకింగ్ల కోసం. బీజేపీ అని చూపెట్టిరాడు. మరి బీజేపీ ఎక్కడుందో అర్థం కాదు నాకు. 6th రోజు అక్టోబర్ 26 రోజు ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఏం చెప్పినంటే మార్నింగ్ 11:30కి ఒక ఆనిముత్యం, విచిత్ర సోదరులకే ఉన్నారు వాళ్ళు. కమల్ హాసన్ సినిమా ఉంటుంది కదా, కలుస్తూ నవ్వుకుంటారు, దండం పెడతారు వాళ్ళు. పోటీ అంటే ఆ హెలికాప్టర్కి కూర్చున్నారు వాళ్ళ. మా 11:30కు ఎందుకంటే వాళ్ళు ఫేస్బుక్ గుర్తొస్తున్నాయి, వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే పాపం నాకు నవ్వొస్తుంది. మళ్ళీ నేను ఏం తెలియటే అంటిస్తాను, కేసీఆర్ నటించారు, జీవిస్తారు బాగా ఉరుచుకుంటా. 11:30కి ఒక ఆనిముత్యం పోలీసులు ఫిర్యాదు చేసిండట. 11:30కి మార్నింగ్ 11:30 ఫిర్యాదు చేసిండట. ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే 11:30కి ఆ ఆనిముత్యం ఫిర్యాదు చేసిన వెంటనే 12:30కి పోలీసు వచ్చాడు ఆయనకి, ఎడికి ఫామ్ హౌస్కు. 12:30కి ఫామ్ హౌస్ పోలీసులు వచ్చి ఆ గ్యాడ్జెట్స్ పెట్టినట్టు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కెమెరాలు, ఆ సోఫాలకు ఏమేం పెట్టాలి, ఎవరు ఎట్లా కూర్చోవాలి అన్నీ ఫిక్స్ చేసినట్టు. ఇప్పుడు 12:30కి ఫిక్స్ చేసినట్టు అన్ని. ఇక 12:30కి 11:30కి ఫిర్యాదు చేసిండ్రు, 12:30కి వచ్చి మొత్తం ఫిక్స్ చేసిండ్రు. 3:00కు ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట. 3:00కు నకిలీ గ్యాంగ్, అనుమత్యాలు కాదు, నకిలీ గ్యాంగ్ వచ్చిందట 3:30కు. ఇక 12:30కి ఎవరంటే లొకేషన్ ఆర్టిస్టులు అందరు, ఎవరు సిపి లొకేషన్ ఆర్టిస్టులు, వాళ్ళు పక్కా ఫిక్స్ చేశాడు వాళ్ళు పాపం, వాళ్ళంతా లొకేషన్ ఆర్టిస్టులు అందరు కూడా. 3:00కు ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట. దాని తర్వాత ఆనిముత్యాలు వచ్చినాయి, 4 ఆనిముత్యాల దాకా వచ్చినాయి. ఇది 3:00కు మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయిందట పాపం. మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయినాక ఇవన్నీ కోర్టుకి చెప్పింది, నేను చెప్పింది కోర్టుకు సార్ చెప్పింది. ఎంత ఫేక్ అంటే ఇది. 3:00కు సినిమా స్టార్ట్ అయింది వీళ్ళ సినిమా. అది మొత్తం ఎంతసేపు రికార్డ్ అయింది, ఎప్పటిదాకా అయిందంటే 4 గంటల 13 నిమిషాల దాకా అయింది. అంటే 3:00 అంటే 4:00 7 గంటల 28 నిమిషాల వరకు రికార్డ్ కావాలి. ఆయన చెప్పిన లెక్క ప్రకారము 1 నిమిషం అటు ఇవ్వచ్చు, 7 గంటల 28 నిమిషాల వరకు ఈ సినిమా నడవాలి. ఫామ్ హౌస్ ఈ నేనింత నా బతికింతే సినిమా నడవాలి. ఈయన దాని తర్వాత ఏమైంది, అధికారులు పంచనామా వేయాలి. ఎప్పుడు 7:30 తర్వాత అధికారులు పంచనామా వేయాలి. అవన్నీ రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకొని చేయాలి. అక్యూజ్ అందరూ కూడా, వీళ్ళు అక్యూజ్ నాకు నకిలీ కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. దాంతోపాటు ఈ 4 ఎమ్మెల్యేలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి మొత్తం స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఎవరు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తితో పాటు 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసినన్నారు కాబట్టి ఆ మిగతా 3 కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. తీసుకుపోయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. ఏమైంది, అక్కడి నుంచి నేరుగా ఈ నకిలీ గ్యాంగ్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, ఈ ఆనిముత్యాలను ప్రతిబంధ తీసుకుపోయారు. ఇది అయిపోయిందా. 7:30 వరకు ఈ సినిమా నడిస్తే వీళ్ళు ఏం చేశారు, 7 గంటలకే రికవరీ చేసుకున్నారట.
దీనిలో చూపెట్టిందా 7 గంటలకే సినిమానే పూర్తి కాలే 7 గంటలకే వాళ్ళ సెల్లురీ మొబైల్ రికార్డు చేసుకున్నారట అక్కడ రికార్డ్ అయినా దాన్ని సీజ్ చేసుకుంటే స్వాధీనం చేసుకున్నారట అక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఫిక్స్ చేసిన కెమెరాలు స్వాధీనం చేసుకున్నారట చేసుకొని పంచనామా వేసినారట ఫీల్డ్ మీద సీజర్ పంచనామా అంటారు దాన్ని పంచనామా వేసినారట చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారట నువ్వు 7-28 వరకు పూర్తి కావాలి సినిమా అంతా కాకముందే నువ్వు మొత్తం సీజ్ చేసుకున్నా మొత్తం నేను స్వాధీనం చేసుకున్నా అని చెప్పి నువ్వు కోరిక ఎట్లా చెప్తావు ఇది అయిపోయింది దీనిలో 100 కోట్లు దొరికినాయి 15 కోట్లు 7 పైసలు ఎక్కడ చూపెట్టలేదు రికవరీ అవి కూడా చంపుకోపోయాడు కేసీఆర్ ఊకెందుకు అంటే పోలీసులు పైసలు తీసుకుపోయారు ఫామ్ హౌస్కు ప్రగతి వనకు ఇక బట్టి అటెండ్గా అవి వచ్చేలా పీకలు ఇటే ఇరే చంపుకున్నావు కూడా అవి కూడా ఇచ్చిపోయినా అవి కూడా అటే పోయినాయి ఇప్పుడు దీనిలో 26వ తారీఖు నాడు ముఖ్యమైన విషయం ఏంటంటే 26వ తారీఖు నాడు ఈ సంఘటన అంతా జరిగింది దీనిలో ప్రభుత్వ అధికారులు తీసుకుపోవాలి కొంతమంది ఎంప్లాయీస్ తీసుకుపోవాలి ఆ పంచనామా మీద సిగ్నేచర్ చేయాలి వాళ్ళ ముందే పూర్తి ఇవి స్వాధీనం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ జరిగినాయి ఇటు ఎంత ఘోరం అంటే 26వ తారీఖు నాడు ఈ ఫామ్ హౌస్లో ఈ సినిమా నడిస్తే ఇక్కడ 2 గవాళ్ళని తీసుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగస్తులను ఈ గవాళ్ళను తీసుకుపోయి ఏం చేశారంటే వాళ్ళతోని మొత్తం పంచనామా రాసి ముందే రాసి పెట్టుకొని వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు సంతకాలు ఏ రోజు తీసుకున్నారంటే 27వ తారీఖున తీసుకున్నారు సంతకాలు 27వ తారీఖు నాడు సంతకాలు తీసుకున్నారు 26 నాడు సినిమా ఎట్లా నడుస్తుంది వాళ్ళ ముందే మేము అన్ని స్వాధీనం చేసుకున్నామంటది మరి సంతకం 27వ తారీఖు ఎట్లా తీసుకుంటారు మీరు అంటే స్క్రిప్ట్ అంతా రాసుకొని పంచానవ పేపర్ ప్రగతి భవన్లో రాసి ఏం చేయాలో అది మొత్తం మాఫింగ్ చేసి 27వ తారీఖు నాడు సంతకాలు తీసుకున్నారు ఇది ముందు ప్లాన్ ప్రకారము ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇది జరిగింది ఇంతవరకు కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కార్యాలే మరి వీళ్ళని ఎందుకు బయట రాణిస్తారో అర్థమవుతలేదు ఇప్పటికి కూడా ఇదంతా పోయింది అంతే ఎట్లుందంటే మళ్ళీ ఫోన్ వేసి ఫలానా అమిత్ షా గారి ఫోను మోడీ గారు తెలుసు ఈయన తెలుసు ఆయన తెలుసు అని తెలుసు నువ్వు అందరూ తెలుసు నాకు బయట చెల్లపల్లి జల్లు పోతే కొంచెం దొంగలు కలిసి నాకు కేసీఆర్ బాగా తెలుసు అంటున్నాడు తెలుసా మరల్ నీకు ఓకేనా మన దుబాయ్ నుంచి వచ్చిండు దొరికిండేడా శంషాబాద్ దొరికిండు ఇది దొంగ పాస్పోర్ట్ అంటే అరే నాకు కేసీఆర్ సార్ ఇచ్చినట్టున్నాడు మనం మళ్ళీ అది కానీ ఇది ఎంత డేంజర్ అంటే అన్న ఈరోజు అన్ని వాళ్ళు ఎవరు ఆ నకిలీ గ్యాంగ్ ఆధార్ కార్డులు ఉన్నాయి 2 పాన్ కార్డులు ఉన్నాయి నువ్వే నకిలీ గ్యాంగ్ అనబడుతుంది వాళ్ళు నకిలీ గ్యాంగ్ అనేది నువ్వేనే మరి నకిలీ గ్యాంగ్లు 100 పేర్లు చెప్తారు వాళ్ళు నకిలీ గ్యాంగ్ అంటే 100 పేర్లు చెప్తారు 2 పాస్పోర్ట్లు ఉన్నాయి 2 పాన్ కార్డు 4 పాన్ కార్డులు ఉన్నాయి 4 ఆధార్ కార్డులు ఉన్నాయి నువ్వు ఈ ఐటీ టెక్నాలజీ లేనప్పుడు దొంగ పాస్పోర్ట్ తయారు చేసినావు నువ్వు అంత డేంజర్ నువ్వు ఇంత టెక్నాలజీ లేనప్పుడు దొంగ పాస్పోర్ట్ తయారు చేసినావు నువ్వు ఇప్పుడు టెక్నాలజీకి ఇంత పెరిగినాక ఆధార్ కార్డు తయారు చేస్తాడు దొంగ పాస్పోర్ట్ తయారు చేస్తాడు చేయడా అది నువ్వు ఇలాగంటే పెద్ద మేడ వీళ్ళంతా గురువు నువ్వు 4 చెప్పేది నువ్వు నకిలీ కానీ నువ్వే ఆడుతుంది వాడు ఫేక్ అన్ని ఆధార్ కార్డు తయారు చేసిండు పాన్ కార్డు తయారు చేసిండు ఆ నకిలీ గ్యాంగాలకు మీ ఆనిముత్యాలు పోయి తాదా పడే వీళ్ళు అదే ఇది దాన్ని ఏమంటారు కదా మన ఓఎల్ఎక్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు కొట్టురు రేపటి సెకండ్ హ్యాండ్ ఆ సోషల్ మీడియా పెడతారు తమ్ముళ్ళు ఏం పెట్టకు బాధపడతారు వాళ్ళు ఇప్పుడు ఇంకా చూపడతారు ఓఎల్ఎక్స్ కంపెనీ మొత్తం దుకాణం చూపడతా వాళ్ళది వీళ్ళు హెల్త్ ఇంకా ఓఎల్ఎక్స్ చాలా మంది ఉన్నారు అవి కూడా చూపడతారు నేను ఇది ఎట్లుందంటే ఏదో సినిమాలో చూపడతా అది కూడా పడతా ప్రకాష్ రాజ్ చెప్తాడు వీళ్ళకి దోస్తే వాడు కూడా దోస్తాయి వీళ్ళ దోస్తే ఇద్దరు బాగా అలుముకున్నారు వీడికి వస్తే ఆయనతో ఎవరు దగ్గరలే ఆ వీడియో చూపెట్టా సార్ ప్రకాష్ రాజ్ వీడియో చూపెట్టారు మీకు కూడా సార్ చూపెట్టి నేను కూడా చూపెడతా లాస్ట్
తెలుసా అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ రుచికేస్తూ సన్యాసంతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ రుచికేస్తూ సన్యాసంతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. ఇప్పుడు ఇంకోటి అన్నదలా వాళ్ళ ఎమ్మెల్యే అప్పుడు వీడియో ఉన్నది. ఆ రోజు అదే లొకేషన్ లో వాళ్ళ ఎమ్మెల్యేల ఫెయిల్తో భయం కలుగుతుంది, ఆనుమతి చూస్తే భయం కలుగుతుంది. లోపల ఏం చేస్తుంటే 10 రోజులు మొత్తం మిమిక్రీలు పెట్టి అన్ని పెట్టి లాస్ట్కు ఇది తయారు చేసిండు. అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి. వాస్తవాలు బయటికి వచ్చేవారు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళకి ఏది జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ లేవాలి, కోర్టును ఆశ్రయించాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఎవరి హాని మనం కోరుకోం కాబట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకోటి నాశనం కోరుకుంటాడు కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇప్పటికీ 10 రోజుల నుంచి బయటకు కనిపిస్తాడు. మనం చెప్తే కదా బహిరంగ సభకు వచ్చాడు. బహిరంగ సభకు వచ్చి మాట్లాడుతుంటే ఇటు మాట్లాడుతుండే ఆయన కళ్ళు మొత్తం ఎమ్మెల్యేల మీద ఉన్నది. ఇటు మాట్లాడతానే ఇటు చూస్తాడు ఎవరు నడిపికిరా అని చెప్పి. వాళ్ళు కింద రోజులు అదే తిట్టారు. ఇక ఆ వెనక గన్మెన్ చూసి నేను అబ్జర్వేషన్, వెనక గన్మెన్ ఫస్ట్ రాంగ్ చెప్పినాట, అరే నన్ను చూసి అడుగుడు అని చెప్పారట. ఆ గన్మెన్ ఇడుగుతాడు, అదే చూస్తాను గన్మెన్ కూడా. లాస్ట్ పోంగా హెలికాప్టర్ గొర్రెంగా కమ్మినాది హెలికాప్టర్ వేసుకొని పీకినట్టు పీకిండు. ఇక వాళ్ళు బయటకు వెళ్తున్నారు, బయట కూడా వెళ్తలేరు. ఈ పొద్దున వాకింగ్ చేస్తాం మనం. ఈ అక్కడ వాకింగ్ పోయేటప్పుడు వాళ్ళని పట్టుకొస్తాడు, జంతువులో గీతలో పిల్లవాడికేస్తాడు. సార్ పొద్దున సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు కదా, 2 చంపి మళ్ళీ వాకింగ్ చేస్తారు. వీళ్ళని పట్టుకోబోతున్నాడు ఎటువైనా కూడా. వాళ్ళ సీసీ కెమెరా పెట్టినారు, పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎటు చేస్తారు, ఏంటని మొత్తం వాళ్ళ పూర్తి అబ్జర్వ్ చేయడమే. వాళ్ళు ఏం మాట్లాడకుండా రికార్డ్ అవుతాయి. ఇక ప్రజాస్వామ్యం మాట్లాడండి సార్, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి సార్. రే ప్రజాస్వామ్యం, నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తివి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తివి. నువ్వు 37 మందిని కొన్నావు. సంతల జంతువులకు ఉన్నావు నువ్వు. అంగట్లో అదంటే సంతల జంతువులు అంట, జంతువులే కాదు పశువులు, సంతల పశువులకు ఉన్నావు నువ్వు. 37 మందిని కొన్నావు నువ్వు. 37 మందిని కొన్నావు నువ్వు. ఎట్లా ఉన్నావు ఇక చెప్తున్నా, నాకు ఊరించుకుంటూ చెప్తుండే. వాళ్ళంటే ఈయన అభివృద్ధి చూశాట, అభివృద్ధి జరిగాని తెలంగాణలో ఈయన అభివృద్ధి చూశాట, వాళ్ళు చేరారట. నమ్మీషుడు ఊరించుకుంటా మంచిగా తీయటి మాట చెప్తాడు, 2 గట్టిగా చంపుతాడు. వస్తాడు మాట చెప్పి 37 మందిని కొత్త ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇలా మేము ఏం చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీలో చేరితే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇది పద్ధతి భారతీయ జనతా పార్టీలో. మరి నువ్వేం చేస్తావు? ఆ 30 ఫోటోలు ఉన్నాయా అంటే చూపెట్టు అందరు ఇవ్వాలి సార్. ఫోటో మంచిగా ఉంటుంది వాళ్ళకి. చదవనప్పుడే దానికి మ్యూజిక్ కూడా పెట్టావా గమని. అబ్బో అది డ్యాన్స్ చేసుకుంటూ చూడాలి, అది ఇవటే చూడద్దు, అది డ్యాన్స్ చేసుకుంటూ చూడాలి. అది మళ్ళా పెట్టు. వాళ్ళు బాగా సంతోషంగా ఉంటున్నారా చెప్పండి, మంచిగా గట్టే పెట్టు, స్లో పెట్టు.
షీంట గుర్తొస్తాడు మళ్ళా. ఇవన్నీ కూడా ఇన్ని ఆధారాలు దగ్గర ఉన్నప్పుడు నువ్వు కోర్టులో ఎందుకు ఈ ఆధారాలను చూపెట్టలేకపోయినావు? ఈ ఆధారాలను కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయకపోయినావు? వీడియోలని కూడా అని దీనిలో మళ్ళీ ఒకటి వాళ్ళ కొడుకు ఏం చేసిండు మొన్న ఏదో స్టేట్మెంట్ ఇవ్వమంటే ట్వీట్ చేసిండు అని. ఇంకా ఎవ్వరు మాట్లాడదు దీనిలో. ఎవరు మాట్లాడితే కోర్టు పరిధిలో ఉంది. కొడుకేమో ఏం మాట్లాడతాడు, అయ్యనమో బయట పెట్టాడు. మళ్ళీ కొడుకు మాట్లాడుతాడు, అయ్యనమో బయట పెట్టాడు. అంటే కోర్టు ధిక్కరించాట మీ అయ్యా. ఇంకా అది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఏదంటే ప్రెస్ అట. 8 కిలోమీటర్లు కూడా పాతి పెడతాడు ప్రెస్ను. 8 కిలోమీటర్ల అంతేనా? 10 2 పెంచినాం తగ్గించా సారీ 10 కిలోమీటర్ల లోటు పాతి పెడతాడు ప్రెస్ను. ఈయనే ప్రెస్ చూసి మాడతాడు. ఈయన కోర్టు అన్నాడు, కోర్టు కొడతారా అన్నాడు. కొడతారా మరి కోర్టు ఇప్పుడు జడ్జిని కొడతారా అనేది సార్ కోర్టు కేసు కోర్టు కొడతారా? ఇప్పుడు కొడుతుంది బిడ్డ. ఇవన్నీ కూడా ఆధారాలు నువ్వు కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయినావు? అంటే బాబు అప్పటి రికార్డు కాలే. ఇక స్క్రిప్ట్ అంత చేసిన కొంత అన్నీ ఇది మార్చాలి, ఫేసులు మార్చాలి. ఆ మిమిక్రీ సరిగా దొరకలే. మిమిక్రీ దొరికినప్పుడు సరిగా ఆడియో రికార్డు కాలేదు సరిగా. దాన్ని ఏం కనబడుతుంది కానీ ఏమి కనబడుతుంది దానిలో. అంతా కూడా డ్రామా. ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ప్రజాప్రతిలో డైరెక్ట్గా కలవవు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వవు. నువ్వు జారీ చేసేటువంటి జీవోని ఎవి కూడా అసలు పబ్లిక్ డొమైన్లో పెడతలేవు. ఆర్టీఏ కింద పెడితే కనీసం ఒక్కదానికి సమాధానం ఇవ్వవు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని దొంగ కేసులు పెడుతున్నావు. అసెంబ్లీలో మా శాసనసభలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నావు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల మొత్తం కాలం రాస్తున్నావు. పేదలు ఉసురు వేసుకుంటున్నావు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నావు. నువ్వు నీ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇది ఒక్క ఫైల్స్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ తీస్తారు, డ్రగ్స్ ఫైల్ తీస్తారు, లిక్కర్ ఫైల్స్ తీస్తారు, చీకోటి ప్రవీణ్ ఫైల్స్ తీస్తారు, మియాపూర్ ఫైల్ తీస్తారు, కాళేశ్వరం ఫైల్స్ తీస్తారు, నయీం ఫైల్స్ తీస్తారు, నయీం డైరీ ఫైల్స్ తీస్తారు. ఏను తలకాయ కిందికి కాలు మీది పెట్టినా కూడా నీ మాటలు ఇవ్వనమ్మరు. ఇదంతా కామెడీ షో అయిపోయింది. నీ బతికేందో నీ అబద్ధాలు పుట్టేదో తెలిసిపోయింది. ఇవన్నీ మాట్లాడి మధ్య స్లిప్ వచ్చిందని చూసారా మీరు? ఇంకా 2 గంటలు వాయిస్తుండే కానీ దాని పస లేదు. ఆయనకైనా అర్థమైపోయింది. మిమ్మల్ని చూస్తే తెలిపోతుంది కదా మీరు మంచి మూడుతున్నారా, నవ్వేది లేకుంటే మీరు ఇంట్రెస్ట్ కూడుతున్నారని చెప్పి. మేము పబ్లిక్ మీటింగ్లో స్పీకర్లు ఏం చేస్తారు, స్పీచ్ ఇస్తారు, పబ్లిక్ అందరు ఇంటున్నారా, కూర్చుంటలేరా అని చూస్తారు. దాన్ని బట్టి మారుతారు. నిన్న మీడియా మీతో అందరూ వస్తే ఇది ఏంది, దీనిలో ఏం పాడింది ఏం లేదు, మేము ఏదో ఉంటుంది వీడియో అప్పటికే అన్నిసార్లు చూపెడతా మీరు చూపెడతా అని కనసాలు అన్నాడు. అది చూపెట్టే లాస్ట్గా అది లాస్ట్ స్లిప్ వచ్చింది ఒకటి. సార్ ఎవ్వరు చూస్తలేరు సార్ దాన్ని, వాళ్ళందరూ మూడ్ ఆఫ్ ఉన్నారు, ఏం లేదు దానిలో. ఆ కామెంట్స్ అన్ని పొట్టు తిరుగుతున్నారు సార్, బండబూతు తిరుగుతుంది సార్, బంద్ చేయంటే బంద్ చేసి పీకేయండు. నిన్న విలేకరుల దానికి నేను ఏమంటానంటే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రెస్ మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ కాదు అది. సరే బిజీ ఉంటే ఫ్లైట్ టైం అయితే కొంతమందికి మేము కూడా చాలా సందర్భం రిక్వెస్ట్ చేస్తాం, అన్న కొంచెం ఇబ్బంది ఉన్నది పోతామని చెప్పి మా నాయకులు ఉంటే అర్థం. ఏమిటికి బిజీ పీరియడ్ పని ఏం లేదు, మళ్ళీ వేరే డబ్బులు అంత ఏం లేదు నీకు. నువ్వు ఇలా విలేకరులు అడగడానికి సమాధానం చెప్పడానికి ఎందుకు మాట పడ్డావు? నీ ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు వాళ్ళు గెలిచిన శాసనసభ నియోజకవర్గాలు తిరగకుండా ఎందుకు ఆపుతున్నావు? వాళ్ళను విలేకరుల ముందు ఎందుకు తీసుకొస్తావు? విలేకరుల పత్రిక సమాధానం ఎందుకు చెప్పనిస్తావు? నువ్వెందుకు సమాధానం చెప్పలేనా?
వాళ్ళకి ఎందుకు గప్ప కింద కప్పిన వాళ్ళను? వాళ్ళకి బయట రాకుండా ఏదో చేస్తాడు వాళ్ళను. పావు సంస్థ వాళ్ళకి ఇంజక్షన్ కూడా ఇస్తారు, మొత్తం ఇంజక్షన్ ఇస్తారు. అది ఇస్తే ఏంటంటే కంప్యూటర్ వాళ్ళ అదే మైకలు ఉంటారట. తెల్లారితే కేసీఆర్ 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 అంటారట. వాళ్ళకు లైట్ డిటెక్టివ్ పక్షి కేసీఆర్ 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 అంటారట. వాళ్ళు అది చేసేస్తాడు. ఈ తయారు చేస్తుంటే ఎక్కడెక్కడో అన్ని దానిలో కొంప ముచ్చుట్లో ఇంకో కొంప నాశనం చేయడం పర్ఫెక్ట్. ఎక్కడ ఏ దేశంలో వాడి అందుకే ఇజ్రాయల్ టెక్నాలజీ పట్టుకొచ్చింది కదా, పట్టుకొచ్చి అందరు ఫోన్లు తింటండి. ఇక ఇలా ఏంటంటే ఈ అవన్నీ చూస్తుంటే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులరో దాని ఉన్నారు, దాని ఎమ్మెల్యే చాలా మంది కూడా, కొంతమంది కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది ఉన్నారు. దానిలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నిజంగా ఉద్యమకారులు అంతా బాధపడుతున్నారు. అరే ఉరికిస్తాను అని కోరుతా, బట్టలిప్పి కొడతాను అని నీ గత చరిత్ర పాస్పోర్ట్ల చరిత్ర చెప్పిన వాళ్ళను వీళ్ళందరికీ ఏమో నువ్వు ప్రోత్సాహిస్తున్నావు. నిజమైన ఉద్యమకారులందరికీ పక్క పెడుతున్నావు. ఆ ఓఎల్ఎక్స్ పీస్లను పక్క కూర్చోబెట్టుకోటివి. ఇంకా ఈశ్వరన్న, కొప్పులీశ్వరన్ ఎంత మంచివాడే పాపం, చాలా మంచివాడు కొప్పులీశ్వరన్న. సరే ఇప్పుడు నాతో మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే మళ్ళీ ఈ ఫోన్ వింటాను కదా, బండి శశితో మాట్లాడితే తెల్లారి మంచి పని చెప్తుంది. ఇప్పుడు మాట్లాడతారు ఎవరు చాలా మంది అందరూ మాట్లాడుతారు పాపం. బయట నేను ఎంపీ ఆగముందు బయట ఫంక్షన్లు కలిస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు ఫంక్షన్లు చూస్తే అదే ఉడుతారు. ఇక ఎమ్మెల్యేలు మాట్లాడలేరు. దోస్తాన గీస్తారా పద్ధతితో అన్ని వీకినాయి. ఇక ఎందుకంటే ఎవరో ఒకరు పోయి చెప్తారు, సార్ బండి సంజయ్తో ఫలానా వ్యక్తి ఉన్నారు, తెల్లారు అవుతాడు. ఇక కొప్పులీశ్వరం చాలా మంచివాడు, పర్సనల్ పరిచయం చాలా మంచి. ఆయనతో ఉంటే ఇది ఇంటే మరి ఆయనతో మంచి తీసేస్తారు, అదో బాధ పాపం. ఆయన వస్తే పెద్ద మనిషి, నేను ఉన్నదే ఒక్కడే దళిత మంత్రి, ఒక్కటే. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను, ఆయన ఇవ్వకుండా వేస్తేవి. రాత్రి ఫోన్ చేసిన ఈయనకు ఫోన్ చేసి, ఈశ్వర్ గారు నీకు ఏం కావాలని అడిగింది. నాకు వేరేటని చెప్పాడు. ఈశ్వర్ గారు మీకు ఏం కావాలి అన్నారట. వీళ్ళ దోస్తుండే పాపం, చాలా పరిచయం నాకు. ఆయన నీకు ఉప ముఖ్యమంత్రి సరిపోతుందా అన్నాడట. సరిపోతుందని సార్ అంటే పాపం ఈ చాలా మందికి ఫోన్ చేసినారు. మంత్రివర్గ విస్తరణ రోజు ముందు అందరూ ఫోన్ చేసాడు పాపం. అందరూ కొత్త బట్టలు కుట్టించుకున్నారు, సూట్ కుట్టించుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ చెప్పాడు. అంటే 119 మంది ఫోన్ చేసిండి నేను. కేసీఆర్ ఫోన్ చేసి నీకు మంత్రి పదవి, నీకు మంత్రి పదవి, అందరూ ఇబ్బంది వాళ్ళు ఊరుకోలు చెప్పుకుంటే కాంపిటీషన్ వస్తారని చెప్పాను. ఫోన్ ఉప ముఖ్యమంత్రి అనక పాపం అందరూ చెప్పుకున్నారు. కుటుంబ సభ్యులకు అందరూ ఊహించుకున్నారు. తెల్లారి నా ఎంబడి కాన్వాయ్ ఉంటుంది, నా ఎంబడి పొద్దున ఒక 10 మంది అటెండర్లు ఉంటారు, నాకు పెద్ద ఆఫీసు, కలెక్టర్లు, ఎస్పీలు అందరు మొత్తం ఆఫీస్ నాకు వస్తుంది. బస్ నేను బాస్ అని ఊహించుకుని తెల్లారి లిస్టు మొత్తం తారుమారైపోయింది. కేటీఆర్ వచ్చి అడిగిండట, ఏం బాబు కొప్పులీశ్వర్ దగ్గరకు పోయి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇస్తే నాకు మంత్రి ఇస్తావు అంటే నేను పోయి కొప్పులీశ్వర్ దగ్గర కూర్చోవాలా? నేను పోయి చూడకాలు ఏం చేయాలి? నేను కొప్పులీశ్వర్ ఇంటికి పోవానా అని చెప్పి కేటీఆర్ అంటేనే ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఫ్యాక్ట్ ఇది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి గుండెల మీద చేసుకొని చెప్పాలి. కొప్పులీశ్వర్ గారికి నువ్వు ఉప ముఖ్యమంత్రి ఇస్తానవా లేదా? ఇస్తాన్న తర్వాత తెల్లారి నీ కొడుకు ఫోన్ చేసి గొడవ వేసిందా లేదా? జిల్లాలో నేను బాస్ ఉండాలి, అందరు నా దగ్గర రావాలి. ఉప ముఖ్యమంత్రి ఈశ్వర్ గారికి ఇస్తే నేను ఆయన దగ్గర ఓపిస్తుంది. నేను ముఖ్యమా కొప్పులీశ్వర్ గారు ముఖ్యమా అంటే ఆయనతో ఉప ముఖ్యమంత్రి చేయకుండా ఆయనతో మంత్రి కూడా ఇవ్వాలి. ఒక్క పెద్ద మనిషికి ఇచ్చినావు. నువ్వు ఉన్న ఉప ముఖ్యమంత్రిలో ఏదో ఆరోపణలు తీసేసినావు, నీ కుటుంబ ఆరోపణలతో తీసేవు. ఆయన నిన్న పాపం సేమికి వస్తుంటే విలేకరుల సమావేశం సేమికి వస్తుంటే అది చూపెట్టే, అది చూపెట్టు. ఎంత ఇన్సల్ట్ చేసి చూపెట్టది, ఎంత బాధపడాలి ఆయన. సౌండ్ పెట్టు, గట్టి పెట్టు సౌండ్ కొంచెం. రావా బాబు చెప్తే కూడా అర్థం కాదు. రావా బాబు చెప్తే కూడా అర్థం కాదు. రావా బాబు చెప్తే కూడా అర్థం కాదు.
కంటే ఆ ఓఎల్ఎక్స్ కంపెనీ గారు ముఖ్యమంటే నాకు ఆయన ముత్యాలు ఈయన ఉద్యోగం చేసిండా వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు అసలు సెకండ్ హ్యాండ్ ఇంత ఘోరమని చెప్పురుగా ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు మోడీ గారి గురించి మాట్లాడతాడు అమిత్ షా గురించి మాట్లాడతాడు మా అందరినీ తయారు చేసినటువంటి పార్టీని స్ట్రెంథన్ చేయడానికి పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసే మా బిఎల్ సంతోష్ గారి గురించి మాట్లాడతాడు అసలు నీదండి నీ బతికేందో ఒక్కసారి రిపీట్ చేసుకో నోరు చేస్తే నీ బండారం బయట పెడితే నువ్వు పబ్లిక్లో తిరిగావు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో ఇంకోసారి మా నాయకుల మీద ఆరోపణలు చేసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నీది నువ్వు ఊహించుకుంటున్నావు నేను మోడీ గారి స్థాయి నక్కకు నాకు ఫరక్ ఉండదు నీకు ఆయనకు నువ్వేంది నీ బతికేంది నీ చరిత్ర ఏంది మోడీ గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది అమిత్ షా గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది మా బిఎల్ సంతోష్ గారి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది మా జేపీ నడ్డా గారి చరిత్ర ఏంది అసలు నువ్వేంది నీ పార్టీకి ఇంత పార్టీ నీది నువ్వు తప్పు చేయనప్పుడు ఇంతవరకు లిక్కర్ కేసుల వల్ల బిడ్డది లిక్కర్ కేసులో ఇంతవరకు మాట్లాడలే ఎందుకు మాట్లాడలేవు నీ బిడ్డ లిక్కర్ మీద ఆరోపణలు ఇచ్చినప్పుడు నువ్వు ఇంతవరకు ఎందుకు మాట్లాడతలేవు నేను ప్రమాణం చేసినా అసలు నువ్వు యాదగిరి ఎందుకు రాదు యాదగిరి గుట్టకు ఎందుకు రాలే ఎందుకు యాదగిరిలోకి రాలే ఒక వ్యక్తి అంత పవర్ఫుల్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ తప్పు చేసి ఉంటే తడి బట్టలతోని ఎవరైనా అంత పవర్ఫుల్ టెంపుల్ పోతారా ఎస్ పోయినాం తప్పు ఏలాంటి పోయినా మేము నువ్వు ఎందుకు రాలే నీ బిడ్డ లిక్కర్ స్కామ్ వచ్చి ఎందుకు ఇప్పటికి దాన్ని కామెంట్ చేస్తలేవు అంత కారణము లిక్కర్ కేసులా బిడ్డని ఇట్లా చేస్తే ఉన్న ఎమ్మెల్యేలందరూ వీక్తారని చెప్పి మీరు పోతే ఇట్లా అన్ని సీసీ కెమెరాలు పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసము ఇదంతా కూడా సినిమా పేరు నేనింతే నా బతికింతే ధన్యవాదాలు సంజయ్ గారు బీజేపీ ప్రభుత్వాలను రేపు చెప్పనా రేపు చెప్తేంది ఆయన డైరెక్ట్ ప్రధానమంత్రి మాట్లాడడాన్ని చూపించి మరి దాన్ని ఇప్పుడు ఆయన బతికేంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన ఏం చేసిండు ప్రధానమంత్రి గారు అప్పుడు 2008లో ఆడ పశ్చిమ బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీ గారు ఆరోపణలు చేస్తే మీ వాళ్ళు ఉన్నారు ఆరోపణలు చేస్తే మాకు కూడా టచ్ ఉన్నారు అని మాత్రం చెప్పింది కొంట మంత్రి పదవులు ఇస్తా బీజేపీలో ఎట్టి పట్ల ఎవరు చేసినా కూడా మళ్ళీ రాజీనామా చేస్తాం మేము ప్రజా తీర్పు పోతాం బీజేపీ మీద సింబల్ మీద పోటీ చేస్తాం మేము అయినా ఒక్కరు గుర్తుంచుకోవాలి అన్ని ఎమ్మెల్యే గారి సెకండ్ అనుకుంటే మాకు ఏం థర్డ్ హ్యాండ్ అవుతారు మళ్ళా ఇప్పుడు ఏమైతే ప్రభుత్వం కూలుతుందా ఇప్పుడు ప్రభుత్వం కూలుతుందానా మా ప్రభుత్వం ఏర్పడతా ఎప్పుడైనా కూల్చాల్సిన అవసరం మాకేమొచ్చింది కూల్చే ప్రభుత్వం మరి కాదు ఇప్పుడు ఎన్నికలే రావు ఉప ఎన్నికలు ఇప్పుడు రానే రావు ఇంకా 13 నెలలు 14 నెలలు ఉన్నది 13 నెలలు 14 నెలలు ఉన్నది 6 నెలల లోపల ఎన్నికలు జరపాలి 6 నెలల తర్వాత 1 year టైం ఉండాలి ఉప ఎన్నికలు జరగాలంటే 6 నెలల లోపల ఎన్నికలు జరపాలి ఈ 6 months తర్వాత మళ్ళీ 1 year టైం ఉండాలి టైం ఉంటేనే ఉప ఎన్నికల నిబంధన ప్రకారం టైమే లేదు ఎన్నికలు వస్తాయి వాడిచ్చిండు నేను ఇప్పుడు కదే కానీ ఎవరు కోర్టులు వేసినాం కదా అరే ఈయనన్నడే విచారణ జరుపుని అడిగేది మేము సిబిఐ విచారణ వద్దంటాడు సిట్టింగ్ జడ్జితో విచారణ వద్దంటాడు సిట్తో విచారణ వద్దన్నాడు హైకోర్టులో పిటిషన్ చేస్తే కౌంటర్ ఇస్తాడు నీ పోలీసులు విచారణ జరుపు అది వద్దంటున్నాడు పోనీ ఏ వద్దంటావు గుడి వద్దారా అది వద్దంటున్నాడు ఇప్పుడు నీ నిజాయితీ నిరూపించుకోవాలి ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే నిన్న విలేకరుల సమావేశం పెడుతుంది వాళ్ళ నలుగురిని అనుమతాలను కూర్చోబెడుతుంది వాళ్ళు మీరు అడుగుతా ఇట్లా క్వశ్చన్స్ అంటే ఆన్సర్ చెప్తున్నారు కదా బయటకు వస్తున్నారు ఏందన్నది వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పే నాకు ఏం తెలియదు ఫామ్ హౌస్ మా దోస్తు ఫామ్ హౌస్ వచ్చినాడు గొర్రెపేట లుక్తున్నాడు గొర్రె మా ఫామ్ హౌస్ అని వచ్చినా ఏంటంటే ఏం జరగలే అంటున్నాను నేను తయారు చేసింది అది కదా నువ్వే 26వ తారీఖు నాడు జరుగుతాయి 27వ తారీఖు సంతకాలు పెట్టిస్తేవి 20వ తారీఖు నాడు అలా లొకేషన్లో మొత్తం అన్ని స్వాధీనం చేసుకున్నాం
ఫలానా పంచులు చూసి చెప్పి సంతకాలు తీసుకుంటువి 27 తారీఖు సంతకాలు పెట్టించుకుంటువి నీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా స్టేట్మెంట్ రికార్డు చేయించకపోతేవి పోలీసుల అధికారులు ఇవ్వకపోతేవి ఇప్పుడు సిపి కదా సిపి పరిస్థితి ఏం చేయాలా అందుకే ఏమంటున్నానంటే దక్కన కిచెన్ సెంటర్ కిచెన్ హోటల్ అక్కడ సీసీ ఫుటేజు ప్రగతి భవన్ సీసీ ఫుటేజు అన్ని ఫామ్ హౌస్ సంబంధించి అన్ని బయట పెడితే అప్పుడు బయటకు వస్తుంది కాల్ లిస్టులో ముగ్గురు ఎమ్మెల్యేల కాల్ లిస్టులు తీయాలి ముఖ్యమంత్రి తీయాలి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాల్ లిస్ట్ తీయాలి ఇవన్నీ తీస్తే బయటకు వస్తాయి పిటిషన్ వేస్తాం బీజేపీ పేరు తీసిందాడా మరి బీజేపీ తరఫునే మేము హైకోర్టు పిటిషన్ ఇస్తాం ఇవాళ విచారణ జరగాలని పిటిషన్ ఇస్తాం మేము కోర్టులో ఇస్తాం మేము కోర్టు ఏ తీర్పిస్తుందో ఏ విచారణ చెప్తుందో దానికి మేము సిద్ధం మేమేస్తాం పిటిషన్ కోర్టులో ఏమని ఇస్తాం దీని విచారణ జరపాలి బీజేపీ పేరు తీసుకున్నదల్లా కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కోర్టుకి ఇష్టం పిటిషన్ ఇష్టం మేము నడుస్తుంది ఇవాళ ఉండే వాయిదా పడ్డది కానీ ఇవాళ మన సుమారు వాయిదా పడ్డది ఎవరికి గన్మెన్ దేనికోసం ఇచ్చింది వాళ్ళు ఎటు పోతే తెలుసుకోవడానికి ఇచ్చింది గన్మెన్ వాళ్ళు ఏ గల్లీ పోతున్నారు మళ్ళీ పోయి నకిలీ గ్యాంగ్ కలుస్తారు అయింది మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంకో నకిలీ గ్యాంగ్ కలుస్తారని చెప్పి రే సిగ్గుండ ఆయనే నకిలీ గ్యాంగ్ అంటాడు మళ్ళీ ఆయనే నకిలీ గ్యాంగ్ 100 పేర్లు ఇస్తారే ఆ ముగ్గురు వ్యక్తుల ఫోన్ డేటా సేకరించాము భయంకరమైన విషయాలు అందులో ఉన్నాయి అన్ని విచారణ సంస్థలకి ఆ అంశాలను పంపించాము న్యాయ వ్యవస్థలు కూడా పంపించాము అరే నేను ఏమంటున్నా అంటే నువ్వు దేశం మొత్తం జడ్జిలకు నువ్వు ఉన్న బెంచ్ ఏదో దాన్ని పంపు ఫస్ట్ ఎందుకు పంపుతావు మేము పంపుతాం ఇప్పుడు మేము కూడా పంపుతాం నువ్వు ఏ విధంగా ద్రోహం చేసినావో ఏ విధంగా మోసం చేసినావో మొత్తం దేశం మొత్తం పంపుతాం నువ్వు ఎందుకు డ్రగ్స్ కేసు అయింది నయం డైరీ కేసు అయింది లేకుంటే లిక్కర్ కేసు అయింది ఇవే పేజీలు మాత్రం బాగా గట్టిగా పెట్టింది పేజీలు దానిలో ఏం లేదు అలా ఫస్ట్ నీ సంగతి చూసుకో నువ్వు ఇక్కడ వ్యవస్థను నువ్వు కాపాడు ఫస్ట్ నీ అవినీతి కుటుంబంతో ఎవ్వరి కూడా మరకడుతుంది నీ అవినీతి కుటుంబంతో నీ అవినీతి పాలనతో నీ స్కామ్ల కుటుంబంతో ఏం చేసినా మరకడుతుంది భయపడ వాళ్ళ భవిష్యత్తు తెలుసుకుంటే వాళ్ళు తెలుసు కదా ఎవరి భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తుకి ఈ మూర్ఖుత్వం దొరికితే నాశనం కదా వాళ్ళని తెలంగాణ 100 ఏళ్ళు వెనకైతే ఫస్ట్ చెప్పు దానికి బిచ్చబతికి ఎందుకు చేసినావు ఫస్ట్ చెప్పు ఇవాళ ఇచ్చిన విద్యా వ్యవస్థ లేదో ఎన్నో ర్యాంక్ ఇచ్చారు ఇవాళ అండి 31 23 నుంచి 31 పడిపోయింది రాష్ట్ర ర్యాంక్ దీని గురించి మాట్లాడు ఫస్ట్ అన్ని వ్యవస్థలు నాశనం చేసినావు నువ్వు ఫస్ట్ నీ ఏడుపు దేశం నీకు ఇక్కడెవరు కాంతలేడు నీ ఏడుపుని అడుగు ఈయన వాస్తవానికి ఏం చేసిందనంటే 6వ తారీఖు నాడు ఈ మునుగోడు రిజల్ట్స్ వస్తాయి కదా వస్తే గెలుస్తా అనుకున్నాడు ఢిల్లీ పోయి పెడదామని ప్లాన్ చేసిండు ఈ ప్రెస్ మీటింగ్ అంతా కూడా ఒక నాయకుడితో మాట్లాడుకున్నాడు ఆయన ఒక్కడే అందరితో ఎవరు రామన్నాడు ఒక్కడే వస్తాడు అదే ఢిల్లీలో ప్రెస్ మీటింగ్ పెట్టి మొత్తం అలచలు చేస్తే రేపు వాళ్ళ బిడ్డం గిట్లా ఉన్న కేసులో గిట్లా అరెస్ట్ చేసి విచారణ చెప్తే నేను ఇది మాట్లాడినందుకే అరెస్ట్ చేసేది దేశం మొత్తం చెప్పుకోవచ్చని ప్లాన్ చేసిండు ఈ నిన్న మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అటు ఇటు ఉన్నాయని చెప్పారు ఏది మునుగోడిది కాబట్టి అయినాక మాడితే గెలుతున్నోడితో తెలియదు నాకు కాబట్టి అయినాక మాడితే ఎవరు దేకడు కాబట్టి ఆధార బాధలు అప్పుడప్పుడే మెసేజ్ మీకు ముందు రాలే మెసేజ్ అప్పుడప్పుడే మెసేజ్ ప్రెస్ మీట్ పెట్టండి తర్వాత ఎవరు దేకరని చెప్పి దీనికి అంతటి చూస్తా కారణము బిడ్డను కాపాడుకోవడం కోసము ఇదంతా డ్రామాలు ఆడాడు ధన్యవాదాలు
ఆధారం చూపినా కదా ఏం ఆధారం లేవని చెప్తున్నా నేను. బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూల్చడానికి భారతీయ జనతా ఏడ కూల్చారు ముందుకు వెళ్తుందో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని సాక్షాత్ చెప్పి మరి సాక్షాత్ కోర్టు సబ్మిట్ కాలే కదా మీకు పంపిణీ మేము పంపినాను కదా మీ వాళ్ళకు వచ్చినాయా అన్నేమన్నా వచ్చినాయి అన్నాడు వచ్చినాయా రాత్రి ఏం భోజనం పెట్టిండే రాత్రి భోజనం ఏం పెట్టిండు ఎవరే ఎప్పుడు నాకు ఐడియా లేదన్నా నేను మునుగోడు వచ్చిన నాకు విషయం తెలియదు వాస్తవం నేను నిన్న మునుగోడు వచ్చిన బట్టి నేను చూడలేదు ధన్యవాదాలు